సరే ఈ తొట్లవరులు అమానుషం, కోడి పందాలు, అసేరా డ్యాన్సులు, ఇదొక చాలా దారుణమైన విషయం అండి. తోట్ల వాళ్ళూరులో ఉప్పులూరు అని అక్కడ ఒక ఊరు ఉంటుంది విజయవాడకు దగ్గరలో. వాస్తవానికి మన ప్రముఖ సంపాదకుడు ఎవరు ఏవికే ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళందరూ ఊరికైనా చెప్పాలని, చాలామంది ప్రముఖులకు, రాజకీయ ప్రముఖులు, మీడియా వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ ఊళ్ళో కోడి పందాలు పెట్టారట. ఆ కోడి పందాలు చాలా భారీ ఎత్తున పెట్టారు. పెట్టినప్పుడు డబ్బు మాయమైంది. మరి మాయమైందో లెక్క తప్పిందో కానీ ఆ ఊర్లో పనిచేయడం కోసం 11 మంది కింది వర్గాల వాళ్ళను, దళితులు కొంతమందిని తీసిపోయారు ఇక్కడి నుంచి. ఎప్పుడైతే డబ్బు కనపడకుండా పోయిందో, మామూలే కదా మన సమాజంలో, వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి చాలా విపరీతంగా కొట్టడము, హింసించారు, బాధ పెట్టారు అని కూడా బాధితులు చెప్తున్నారు. అవమానించారని. ఆ అవమానం తట్టుకోలేక తోట్లవర్లూరులో ఒక ఆయన ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆయనకు చికిత్స జరుగుతుంది. కుటుంబాలు ఒక పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడిపోయింది. అసలు కోడి పందాలు, బెట్టింగులు ఏదో మామూలుగా అన్నది సరదాగా చేస్తారనే ఉప ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా సరదా కాస్త పోయి ఇక్కడికి వచ్చి ఇది కాస్త ఇలాంటి దౌర్జన్యానికి కూడా దారి తీయడం, అది కూడా చాలా పక్కనే కదా. తొట్లవల్లూరు ఆల్మోస్ట్ రాజధాని ప్రాంతానికి చాలా పక్కనే. అటువంటి చోట, చాలా చైతన్యవంతమైన చోట ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? దీని మీద పోలీసులు కానీ కొంతమందిని అరెస్ట్ చేశారు కొంత నిరసన వచ్చిన తర్వాత. సంఘాలు, అలాగే వామపక్షాలు వీళ్ళంతా ఆందోళన చేశాక, ముఖ్యంగా సిపిఎం వాళ్ళు ఒక ప్రతినిధి వర్గం వెళ్ళారు, కలిశారు, ఇదంతా అయింది. ఇది అయిన తర్వాత చేశారు కానీ అరెస్ట్ చేసిన వాళ్ళను సాయంత్రానికి వదిలిపెట్టేశారు. ఇలాంటి కేసుల్లో వాస్తవానికి అంత సులభంగా రాకూడదు. కాబట్టి బెట్టింగ్ యాప్లు ఆపుతాము అని ఎక్కడో బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ఆపడానికి, డ్రగ్స్కి ఇదంతా చేస్తామన్న వాళ్ళు ఇంత విచ్చలవిడిగా జరిగితే ఎందుకు చేయలేదు? ఎన్ని వీడియోలు వచ్చాయో, లేకపోతే ఎన్ని లైవ్ టెలికాస్ట్లు కూడా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు చాలా అధికారికంగా వెళ్ళి అక్కడ పాల్గొన్నారు. దీనికి తోడు అసభ్య నృత్యాలు. ఈ అసభ్య నృత్యాలు చాలా భారీ ఎత్తున మహిళలను ఎలా గౌరవించాలి, లేకపోతే సంస్కృతి, ఇట్లాంటివన్నీ సనాతన సంస్కృతి ఇవన్నీ చెప్తున్న పరిస్థితుల్లో ఈ అశ్లీల నృత్యాలను చాలా విపరీతంగా అనుమతించడం,